వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పాండవుల పుణ్యచరిత్ర, కృష్ణుని మహిమ, ఇదే భారతం అంటే. అది చెప్పుకున్న చోట, చెప్పుకున్న దేశంలో గోసంపద సమృద్ధిగా ఉండాలి అనే ఉద్దేశంతో మహాభారత యజ్ఞంలో చెప్పబడ్డ అనేక ఉద్దేశాలు ఇదొకటి. అందుకు ఆ మహాత్ముని కీర్తించి చాలా మనం పొందగలమిది. కనుక వారి యొక్క సన్నిధి అటువంటి గొప్పది సుమ అంటూ ఇక్కడ చాలా చాలా విశేషాలు చెప్తాడు. మొత్తం అధ్యాయం మధురం, కానీ సమయం వల్ల మనం ఎంత తెలుసుకోగలం అంత. మొత్తానికి భీష్ముడు చెప్పినటువంటిది, ఒక ధార్మికుడైన వాడు, భక్తుడైన వాడు, ఒక యోగి అయినటువంటి వాడు సంచరిస్తే ఆ చోటుని ఎలా ప్రభావితం చేస్తాడు. తస్మాత్ తత్ర నివాసం తుచ్ఛన్నం యత్నేన ధీమతః గతించ పరమాం తత్ర నోత్సహే వక్తుమన్యథ. ఇలాంటి సులక్షణాలు ఉన్న చోటు యుధిష్ఠిరుడున్నాడు అని తెలుసుకో. ఇంతకు మించి నేనేం చెప్పను. దీన్ని బట్టి వాళ్ళు ఉనికి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యన్నట్టు భీష్ముడు. వెంటనే కృపాచార్యుడు కూడా వెంటనే మాట అన్నాడు. భీష్ముడు చెప్పింది చక్కని మాట. పైగా ఇప్పుడు వాళ్ళు మొత్తం 13 ఏళ్ళు పూర్తయినట్టు నాకు అనిపిస్తున్నది. ఒక్కసారి మీరు కూడా ప్రయత్నాలు చేయండి అని చెప్పారు. ఈ లోపల ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ సభలో దుర్యోధనుడు ఎంత తెలివైన వాడో చూడండి. చక్కగా చెప్తున్నాడు. నాకు ఇప్పుడే వేగుల వల్ల ఒక వార్త తెలిసింది. విరాటు నగరంలో కీచకుడు మరణించాడు అని. మరణించిన విధానం కూడా తెలిసింది. సైరంధ్రి కోసమని గంధర్వులు వచ్చి సంహరించారట. పైగా కీచకుడిని సంహరించడం సామాన్యం కాదు. ఇక్కడ కీచకుడు లాంటి బలవంతులు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఆనాటి రాజలోకంలో ఎవరికి ఎంత బలం అనేది అందరూ పరిశోధించి తెలుసుకునేవారు. ఎందుకంటే వారికి క్షేమంగా ఉండడానికి మిత్రబలాలు ఏమిటో, శత్రుబలాలు తెలుసుకునేవారు. కనుక ఒక మహాబలములు కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. 5 వాళ్ళు. బలదేవశ్చ బలరాముడు, భీమశ్చ, మద్రరాజశ్చ శల్యుడు ఇతరే, అలాగే కీచక, మొత్తం 5. ఈ 5 ఒకే బలము కలిగినటువంటి వారయ్యా. బలదేవశ్చ భీమశ్చ మద్రరాజశ్చ వీర్యవా చతుర్థ కీచకస్తేషాం. వీళ్ళు ప్రధానంగా 4 అయినప్పటికీ ఇప్పుడు సంహరించిన వాడెవడో వాడిని పట్టుకోవాలి కనుక ఇప్పుడు చతుర్థ కీచకస్తేషాం పంచమం నాను శుశ్రుమ. 4 బలవంతులు ఉన్నారు. 5వ వాడు గురించి ఎవరికి తెలియదు. ఈ 4 అందరికీ తెలుసు. 5వ వాడు మరొకడు లేడు. కాబట్టి కొట్టిన వాళ్ళల్లో 4లో ఎవడో ఒకడై ఉంటాడు. నా అనుమానం ఏంటంటే తత్రాహం కీచకం మన్యే భీమసేనేన మారితం. పట్టాడు దుర్యోధనుడు. వాడు తక్కువ వాడు కాదు కదా. భీమసేనుడి కీచకుని సంహరించి ఉంటాడు, అందులో సందేహం లేదు. అయితే ఇప్పుడు మా తాతగారు చెప్పారే, పితామహేన ఏ చోక్తా దేశస్య చ జనస్య చ. అంతేకాదు, వేగుల వల్ల నేను తెలుసుకున్న సమాచారం ఏంటంటే, యుధిష్ఠిరుడు ఉంటే ఎలా ఉంటుంది ఒక రాజ్యం అని వర్ణించారే, అలా ఉన్న రాజ్యం ప్రస్తుతానికి మత్స్యదేశం మాత్రమే, విరాట్ నగరం మాత్రమే. ఈ కారణం చేత కూడా పాండవులు అక్కడే ఉండి ఉంటారు అంటే అప్పుడు దుర్యోధనుడు కూడా ఈ మాట ఒప్పుకున్నాడండి. తెలుసుకోవాల్సింది. గుణాస్తే మత్స్య రాష్ట్రస్య బహుశోపి మయాశ్రుత. అనేక విధాలు విన్నాను. అంతేకాదు, ఇది నేను అవకాశంగా తీసుకుని విరాట నగరాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే విరాట రాజుకి నా మీద మహాద్వేషం. అనేక సార్లు ఇప్పుడు నిజానికి 12 ఏళ్ళు దాటిపోయి 13వ ఏడు చివరికి వచ్చింది. ఈ 12 ఏళ్ళ నేనేగా పాలకుడిని. కానీ మత్స్యరాజు మాత్రం ఎప్పుడూ నాకు లొంగట్లేదు. లొంగడి సరిగదా కీచకుడు బలంతో గట్టిగా ఉంటూ ఎవరైనా నా గురించి మాట్లాడితే, ఏమైనప్పటికీ యుధిష్ఠిరుడు ఉన్నప్పుడు ప్రజలకి ఎంత చక్కటి పాలనా పోషణ లభించిందో అది దుర్యోధనుడి అధికారంలో ఎలా వస్తుంది అంటూ ఉంటాడు సామాన్యుడిగా. అందుకు వాడి మీద నాకు చాలా కోపం ఉంది. కథం సుయోధనం గచ్చేత్ యుధిష్ఠిర భృతపురా అని అంటూ ఉంటాడు. అందుకు అతడి మీద నాకు చాలా కోపంగా ఉంది కనుక మనం అతడి మీద దండెత్తి పాండవులు ఉనికిని తెలుసుకుని మళ్ళీ తిరిగి వనవాసానికి పంపించాలి అని అనగానే, అక్కడ ఉన్నటువంటి రాజుల్లో త్రిగర్త రాజ్యానికి అధిపతి అయినటువంటి సుశర్మ అనే రాజు లేచేట. త్రిగర్త రాజు ఇతడు మహాబలవంతుడు. రథసైన్యం ఇతడికి బాగా ఉన్నది. అతడు లేచి, నేను కూడా ఆ విరాట్ రాజు మీద అలా పగపట్టి ఉన్నాను. ఎందుకంటే అనేక పర్యాయాలు ఆ మత్స్య సాల్వ దేశ సైనికులు మా రాజ్యంపై దాడి చేసి మా సంపదలెన్నో తీసుకువెళ్ళారు. ఇప్పుడు ఆ కీచకుడు పోయాడు గనక ఇంకా మిగిలింది ఆ రాజుని బలహీనుడు. అతను ఏ విధంగానైనా దెబ్బతీయాలనుకుంటున్నాను అంటే వీళ్ళందరూ కలిసి ప్రణాళిక వేసుకున్నారు. నువ్వు ఆగ్నేయ దిశ నుంచి నీ సైన్యంతో వెళ్ళి విరాట్ నగరంపై దండెత్తు అని సుశర్మకి నిర్దేశించాడు దుర్యోధనుడు. ఇదంతా రాజ్యసభలోనే నిర్ణయం అవుతున్నది. అక్కడ భీష్మాదులు కూడా వింటున్నారు. నేను భీష్మ ద్రోణ కృప కర్ణ
శకుని వికర్ణాదులతో కలిసి మేమంతా ఉత్తరం వైపు నుంచి వెళ్తాం, నువ్వు దక్షిణం వైపు వెళ్ళి అక్కడున్న గోసంపదనంతా తీసుకో. ఎందుకంటే గోసంపద ఎంత ఉంటే వాడిని గొప్ప సంపన్నుడు అంటారట. విరాటరాజు దగ్గర ఉన్నటువంటి ఆ దేశంలో గోసంపద ఎక్కువగా ఉన్నది. ఈ గోసంపదను మనం తీసుకురావాలి. గోవుల్ని హింసించడం కాదండి, గోసంపదను కైవసం చేసుకోవాలనుకుంటున్నారు, ఇది తెలుసుకోవాల్సింది. కనుక దక్షిణ గోగ్రహణం నువ్వు చెయ్యు, ఉత్తర గోగ్రహణం మేము చేస్తామని సుశర్మతో దుర్యోధనుడు తెలియజేశాడు. ఆ ప్రకారంగా సుశర్మాత కృష్ణపక్షస్య సప్తమీం, కృష్ణపక్ష సప్తమి నాడు బయలుదేరట. ఎవరు? సుశర్మ. అది ఆషాఢ కృష్ణ సప్తమి. మనకు తెలుగు భారతంలో తిథులు కొంచెం అటు ఇటుగా ఉంటాయండి. మనం మూల భారతం ప్రమాణంగా తీసుకుంటున్నాం, రమ్యమైన తెలుగు పద్యాలు అక్కడక్కడ చెప్పుకుంటున్నాం. మన కవిత్రయం కూడా ఋషికల్పులు కనుక వారికి నమస్కారం చేసుకుంటాం. అపరే దివసే సర్వే రాజన్ సంభూయ కౌరవాహ అష్టమ్యాంతే న్యగృహ్ణంత గోకులాని సహస్రశ. కృష్ణ సప్తమి నాడు, ఆషాఢ కృష్ణ సప్తమి నాడు సుశర్మ బయలుదేరితే మరురోజు అష్టమి నాడు ఈ కౌరవులందరూ బయలుదేరారు. ముఖ్యంగా ఇక్కడ ఆ విరాటుని సైన్యాన్ని ఎదుర్కోవడానికి బయలుదేరిన సుశర్మ ఎప్పుడైతే తన సైన్యంతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గోబృందాన్ని కైవసం చేసుకున్నాడో ఆ గోపాలకులు భీతిల్లి వచ్చి మత్స్యరాజుతో నివేదించుకున్నాడు. వెంటనే మత్స్యరాజైన విరాటుడు తన కవచములు ఆయుధములు తీసుకుని తన సోదరులందరినీ పిలిచేట. విరాటస్య ప్రియో భ్రాత శతానీకోభ్యహారయత్. ఇన్నాళ్ళు కీచుకుడు మనకు రక్షగా ఉన్నాడు కనుక ఎవడు మన మీదకి దండెత్తలేదు. ఇప్పుడు ఒక్కొక్కరు రావడం మొదలు పెడుతున్నారు. ఏం చేస్తాం? ఎదుర్కొందాం అంటూ అతని తమ్ముళ్ళు శతానీకుడు, మదిరాక్షుడు అని ఇద్దరు సోదరులు, వాళ్ళను కూడా సిద్ధం చేయించాడు. రథములు కవచములు అన్నీ ధరిస్తూ ఉంటే మత్స్యరాజు ఒక మాట చెప్పేట. ఇక్కడున్న నలుగురు నాకు చాలా ఆత్మీయులు, వాళ్ళను కూడా కవచాలు ధరించి వాళ్ళకంటూ రథాలు ఇవ్వండి, వాళ్ళకి ఆయుధాలు ఇవ్వండి, వాళ్ళు కూడా బయలుదేరుతారు. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు ధర్మరాజు దగ్గర వివిధ వృత్తుల్లో పనిచేసిన వారు కావచ్చు, కానీ నేను వాళ్ళ శరీర లక్షణాన్ని గమనిస్తున్నాను. వాళ్ళ మహావీరులు. వాళ్ళు ఎవరంటే కంక వల్లభ గోపాల దామ గ్రంథిశ్చ వీర్యవ. ఇందులో కంకుడు, వల్లభుడు, తంతిపాలుడు, గ్రంథికుడు. గ్రంథికుడు అన్నప్పుడు మనం చెప్పుకున్నాం నకులుడు. ఇతనికి దామగ్రంథి అనే పేరు తిక్కన గారు వాడారు, కానీ మనకు మూలంలో రెండు పేర్లు కనబడుతున్నాయి. గ్రంథికుడు నామాంతరంగా దామగ్రంథి అని కూడా కనబడుతున్నది. ఈ విధంగా ఈ నలుగురు కంకుడు, వల్లభుడు, తంతిపాలుడు, గ్రంథికుడు, వీరెవరో తెలుస్తోంది కదా. ధర్మరాజు, భీముడు, నకులు, సహదేవులు. ఈ నలుగురు మహాప్రతాపవంతులు గనక బృహన్నల గురించి మాట్లాడలేదండి. ఆయన షండవేషంలో ఉన్నాడు గనక తెలియట్లేదు. వీరందరూ కూడా రమ్యమైన కవచములు అవన్నీ ధరించారు. విరాటంతో పాటు బయలుదేరారు. ఇక్కడ త్రిగర్త సేనలకి మత్స్యరాజ సేనలకి కూడా అద్భుతమైన యుద్ధం. భారతంలో యుద్ధ వర్ణనలు అని ఎవరైనా పరిశోధించవచ్చు. యుద్ధ వర్ణనలను పరిశీలిస్తే కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తాడు వ్యాసుడు. అన్ని రసాలు పోషించడంలో ఒక వాల్మీకి, ఒక వ్యాసుడు, వీళ్ళకి సాటి ఎవరు రారండి ప్రపంచంలో. తెలుసుకోండి, అద్భుతమైనటువంటి యుద్ధ నైపుణ్యాన్ని ఇక్కడ చూపిస్తాడు ఇక్కడ. అందుకే మొట్టమొదటే అనుక్రమణికాధ్యాయంలోనే భారతంలో ఏవేవి ఉంటాయని చెప్పేటప్పుడు యుద్ధ విద్యలు కూడా వివరించాడు ఇక్కడ. దాన్ని బట్టి ఆనాటి వాళ్ళ ప్రతాపం ఎలాంటిది, వాళ్ళ ప్రయోగించిన అస్త్రశస్త్రముల యొక్క తీవ్రత ఎలాంటిది. అంతేగాని కేవలం ఆటవిక దశలో ఉంటూ వేటాడేటువంటి బాణాలు ప్రయోగించేటువంటి అనాగరిక దశ భారతదేశానికి ఆ కాలంలో కూడా లేదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇతర దేశాలు నాగరికత విషయంలో ఇంకా ఆలు దిద్దుకుంటూ ఉంటే భారతదేశం నాగరికతలో ఏనాడో ముందు ఉన్నది. దానికి కారణం రామాయణ భారతాల నిదర్శనం మనకి ఇది తెలుసుకుంటే. ఇక్కడ జరిగినటువంటి యుద్ధంలో మహానుభావుడు యుధిష్ఠిరుడు చేసిన నిర్వహణ అద్భుతం అండి. శాన వ్యూహ రచన చేసేట. నిజానికి వ్యూహాలన్నీ చెప్పుకుంటూ భారతం చెప్తే హాయిగా ఏడాది పాటు ఆనందించవచ్చు, కానీ మనకున్న సమయంలో అన్ని వ్యూహాలు చెప్పలేమని చింతిస్తూ అసలు కదా చివరి వరకు చెప్పుకోవడానికి కృష్ణుడు అవకాశం ఇస్తున్నాడని సంతోషిస్తూ ఇక్కడ శాన వ్యూహం. ఈ శాన వ్యూహం ఎలా చేశాడంటే ఆత్మానం శానవత్కృత్వా తుండమాసి యుధిష్ఠిర. డేగ ఆకారంలో కొన్ని శానల్ని నిలిపెట్ట. మొత్తం డేగ ఆకారంలో అన్ని శానలు కలిసి డేగ ఆకారంలోనే. అందులో ముక్కు స్థానంలో యుధిష్ఠిరుడు నిలబడ్డాడు. నకుల సహదేవులు రెక్కల స్థానంలో ఉన్నారు. ఈ మధ్యలో సైనికులందరూ ఉంటారండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి నైపుణ్యం కలిగిన సైనికులు. ఇక వెనక పుచ్చస్థానంలో వల్లవుడు వల్లవుడు నేను మనం చెప్పుకున్నాం. భీముడు నిలబడి ఉన్నారు. వాళ్ళు ఒకే సమయంలో కొన్ని వేల వేల మంది సైనికులను కొట్టారట. ఆ విధంగా దెబ్బతిన్నారు వీళ్ళు. ఈ లోపల మత్స్యరాజుని ఓడించడానికి వచ్చినటువంటి సుశర్మిత్రుడు సామాన్యుడు కాదు. చాలా సులభంగానే మత్స్యరాజుతో యుద్ధం చేశాడు. మత్స్యరాజు ప్రతాపాన్ని కూడా చూపించాడు. కానీ అతడు త్రిగర్తరాజైన సుశర్మ విరాటుడిని బంధించి తనతో పాటు తీసుకువెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. అది చూశాడు యుధిష్ఠిరుడు.
వెంటనే భీమార్జునులు కూడా సహదేవులకు చెప్పట్టు మీరు వెళ్ళండి అని. వాళ్ళు వెనక వెళ్ళి పట్టుకున్నారు సుశర్మని, మత్స్యరాజుని రక్షించారు. అప్పుడు యుధిష్ఠిరుడితో కలిసి వీరందరూ యుద్ధం చేశారు. ఎప్పుడైతే విరాటుడు బంధింపబడ్డాడో మత్స్యసేనలు వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే యుధిష్ఠిరుడు భీముడు వీళ్ళందరూ తిరిగి వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళారో మళ్ళీ మత్స్యసేనలు కూడా యుద్ధానికి తిరిగాయని చెప్పారు ఇక్కడ. ఆ యుద్ధం చాలా భీకరంగా జరిగింది. ఆ సుశర్మని గట్టిగా పట్టుకున్నాడు భీముడు. తతో యుధిష్ఠిరో రాజా త్వరమాణో మహారథ అభిపత్య సుసర్మాణం శరీరభ్యాహనదృశం. అందులో ధర్మరాజు కూడా అద్భుతమైన యుద్ధం చేస్తాడు ఇక్కడ. ధర్మరాజు పరాక్రమం కూడా సామాన్యం కాదండి. కేవలం ధర్మాలు చెప్పడమే కాదు, ఆయన ప్రతాపం ఆయనకున్నది. ఆయన కూడా యుద్ధం చేశారు. వ్యూహరచన చేసింది ఆయనే. మొత్తానికి ఆ సుశర్మని బంధించి నిజానికి చావబాదెట్టి భీముడు చంపలేదు మాత్రం. అలా బాది చిట్ట చివరికి ఇతన్ని సంహరించను. ఎందుకంటే అన్నగారు పరమ దయాళు, ఆయన ఏం చెప్తాడు విని దాన్ని బట్టి చేయాలని వచ్చేట. అన్నగారి దగ్గరికి రాగానే ఈయన విడిచిపెట్టి అన్నాడు ఆయన ఎప్పట్లాగానే. సుశర్మని విడిచిపెట్టారు. ఈ లోపల విజయం సాధించిన విరాటరాజు వీళ్ళందరిని అభినందించాడు. మీ వల్లనే నేను విజయం సాధించాను, మీకు ఈ రాజ్యమంతా ఇస్తాను ఏలుకోండి అని ఆనందంతో అన్నట్ట. వెంటనే వేగుల ద్వారా కబురు పంపించాడు తన యొక్క భటుల ద్వారా, మొత్తం విరాట నగరాన్ని అలంకరించి ఉంచండి, విజయం సాధించిన మేమందరం అక్కడ విచ్చేస్తున్నాం, స్వాగతాలు ఘనంగా ఉండాలి. వీళ్ళు ఇంకా రానేలేదు. ఉత్తర భీష్మో ద్రోణశ్చ కర్ణశ్చ కృపశ్చ పరమాస్త్రవిద్ ద్రౌణిశ్చ సౌబలశ్చైవ తథా దుశ్శాసన ప్రభో వివింశతిర్వికర్ణశ్చ చిత్రసేనశ్చ వీర్యవాన్ దుర్ముఖో దుశ్చలశ్చైవ ఏ చైవాన్యే మహారథాః. మహారథులందరూ వచ్చారండి. ఈ యుద్ధం నిజానికి చెప్పాలంటే భారత యుద్ధం ఎలా ఉంటుందో చెప్పడానికి ఒకానొక సూచిక అని మనం భావించవచ్చు. ఇక్కడ ఎవరి బలాలు ఏమిటో తెలిసిపోతుంది ఇక్కడే మనకి. దీన్ని బట్టి పెద్ద దిగులు పడక్కర్లేదు. కానీ ఈ పాఠం వాళ్ళు నేర్చుకోలేదు, కౌరవులు, అది వచ్చిన బాధ. ఇక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, కృపాచార్యుడు, అదేవిధంగా అశ్వత్థామ, శకుని, దుశ్శాసనుడు, వివింశతుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, దుర్ముఖుడు, ఇలాంటి అనేక మంది రాజులు, మహారథులు వీళ్ళందరూ కూడా బయలుదేరారు. పైగా పుష్టిం గవాం సహస్రాన్ని 60,000 గోవులను తోలుకుపోతున్నారు వీళ్ళు. గోపాలకులు పరిగెత్తుకు వచ్చి నగర రక్షణకి నియమింపబడినటువంటి విరాటరాజ పుత్రుడైన ఉత్తరుడితో మొరబెట్టుకున్నారండి. ఈయన అసలు పేరు భూమింజయుడు అని పేరున్నది ఇతనికి. భూమింజయుడిని మొరబెట్టుకున్నారు. ఎందుకంటే మేము యుద్ధానికి వెళ్తున్నాను ఆయన, నగర రక్షణకు నువ్వు మహావీరుడు, నువ్వు ఉండు అని చెప్పారట. ఈ నుంచి వెళ్ళారు. ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఒక్కడే మహావీరుడు ఇప్పుడు అక్కడ ఉన్నది. దృష్ట్వా భూమింజయన్నామ పుత్రం మత్స్యస్య మానినం తస్మై తత్సర్వమాచష్ట రాష్ట్రస్య పశురక్షణ. రాష్ట్ర పశురక్షణ బాధ్యత ఇతడిది. ఇప్పుడు వెంటనే అతను ఏమన్నాడంటే, నాకు కొన్నాళ్ల క్రితం ఒక 30 రోజుల పాటు శత్రువుడితో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నా సారథి మరణించాడు. ఇప్పుడు నాకు సరి అయిన సారథి లేడు. ఇప్పుడు కానీ సారథి లభిస్తే తగు సారథి దొరికినచో పగతుర భంజించుట ఎంత పని. తగిన సారథి దొరికితే శత్రువుల్ని జయించడం ఎంత పని. అజ్జాహమనుగచ్చేయం దృఢధన్వా గవాం పదం. ఆ గోవుల స్థలముకు వెళ్ళి మొత్తం నేను రక్షిస్తాను. యో మే సారథి కశ్చిత్ భవేద్ అశ్వేషు కోవిద. అశ్వవిద్యలో ప్రవీణుడైనటువంటి వాడు నాకు కావాలి. ఇప్పుడు అతడు కానీ దొరికేడా ముహూర్త కాలంలో దుర్యోధనుని, అటు భీష్ముని, కర్ణుని అందరిని కూడా సులభంగా సంహరిస్తాను. ఎలాగంటే నేను కానీ యుద్ధానికి వెళితే చూసిన వాళ్ళందరూ కూడా కిన్ను పార్థో అర్జున సాక్షాత్ అయమస్మాన్ ప్రభాధతే. పార్థుడైన అర్జునుడేమో ఆ మీదకి వచ్చాడా అని అందరూ ఆశ్చర్యపోతారు. అలా వెళతాను, వాళ్ళందరినీ సులభంగా జయిస్తాను అంటున్నట్టు. ఎందుకంటే చుట్టూ ఆడవాళ్ళు ఉన్నారు, అబ్బా అబ్బా అంటున్నారు. వీడికి మరింత మునిపం అంతఃపురంలో కూర్చుని అంటున్నాడు. ఎప్పుడైతే అర్జునుడు అనుకుంటారు అనగానే నసామర్షత పాంచాలి బీభత్సో పరికీర్తనం. అక్కడ ఉన్నటువంటి శైలేంద్రి మాత్రం అర్జునుడితో పోల్చుకోవడాన్ని చూసి ఓర్వలేకపోయింది. ఇక్కడ వీడా అర్జునుడితో పోల్చుకుంటాడని. ఈ లోపల ఆడవాళ్ళల్లా కలిసిపోయాడు ఒక ఆయన బృహన్న. ద్రౌపదికి సైగ చేసి పక్క పిలిచాట. పిలిచి ఇదే సరియైన సమయం, అయం వై పాండవస్యాసీత్ సారథి సమ్మతో దృఢ. ఇది గొప్ప సమయం. ఎందుకంటే అతీత సమయే కాలే, మన యొక్క అజ్ఞాతవాస సమయం కూడా పూర్తయింది కనుక ఇది మంచి సమయం. నువ్వేం చెప్తావంటే సారథి గురించి దిగులు పడకు, బృహన్నల సారథిగా ఉంటుందని చెప్పు అనగానే అక్కడ ఉన్నటువంటి ఆమె లేచి నిలబడి, యోసౌ బృహద్వారనాభో యువా సుప్రియ దర్శన అర్జునస్య తదానేన సంగృహీత హయోత్తమ. ఇక్కడ మంచి బలిసిన శరీరంతో ఉన్నాడే ఇక్కడ ఎవరు, షండవేషంలో ఉన్నటువంటి బృహన్నల, ఇతడు నీకు సారథ్యం వహిస్తాడు. ఇతడా అను ఆశ్చర్యపోకు, ఇతడు అర్జునుడికి సారథిగా ఉన్నట్ట. ఈయనే చెప్తే విన్నాను నేను. ఖాండవ వనదహన సమయంలో ఈయనే సారథిగా ఉన్నట్టు. అక్కడ ఇలా ఎన్నింటో ప్రధానమైన ఘట్టాల్లో అర్జునుడికి సారథిగా ఇతడే ఉన్నాడు. ఇతడిని సారథ్యం అడుగు అంటే
ఇంత మహాపురుషుణ్ణి ఒక పేడివాడిని సారథిగా పిలవాలా? అది ఉత్తరం అడగమని చెప్పు అన్నట్టు. అంటే చెల్లెల్ని అడగమని చెప్పాడు. ఏయం కుమారి శుశ్రోణి భగినీతే అవీయసి. అందుకే అందరికంటే చిన్న ఆమె అయినటువంటి ఆమె ఆ చెల్లెలు. ఆమె వెళ్ళి ఇప్పుడు మా రాజ్యానికి ముప్పు ఏర్పడింది, గోసంపదకు ముప్పు ఏర్పడింది, కాబట్టి మా అన్నగారికి నువ్వు సారథిగా వెళ్ళాలి అంటే తప్పకుండా వెళతాను అని అంగీకరించాడు. అంగీకరించి నేను వస్తున్నానయ్యా అని చెప్పాడు. భవదీయ ప్రార్థనచే దివిరి పరమ దుష్కరములు తీర్చి అయిన ఉత్సవమునరించదా సారథ్య విధంబు ఒకడనగనేల అంబుజవదన. ఒక్క సారథ్యం ఏంటయ్యా, నువ్వు అడగాలే కానీ నీకు ఉత్సవం కలిగి అన్ని గొప్ప ఘనకార్యాలు చేసి పెడతానన్నట్టు. అన్వగచ్చత్ విశాలాక్షి గజవధూరివ. ఈ విధంగా ఆ మదపుటేనుగులా వెడుతున్నటువంటి ఆ అర్జునుని ఆ ఉత్తరు కూడా అనుసరించి పంపించినది. అతడు రథాన్ని తోలుతూ ఉన్నాడు. క్రమంగా అటు కౌరవుల సేన వైపు రథం వెళుతున్నది. అర్జునుడు సారథి కాదు, బృహన్నల సారథి. ఉత్తరుడు ధనుస్సు పట్టుకున్నాడు. చాలా ఉత్సాహంగానే వెళ్ళాడు. ఎంతవరకు? వాళ్ళు కనబడే వరకు. అథోత్తరాచ కన్యాశ్చ సఖ్యస్తామ బ్రహ్మస్తథ. అంతేకాదు, వెళుతూ ఉన్నప్పుడు తాను గురువుగారు గనక బృహన్నలతో ఉత్తర ఒక మాట అన్నదిట. నాకు మంచి బొమ్మను చేసుకోవడానికి కావలసిన రంగురంగుల వస్త్రాలు కావాలి. ఆ వచ్చిన కౌరవులు రకరకాల వస్త్రాలు తలపాగాలు వేసుకుని వస్తారు కదా, నాకు కుచ్చిళ్ళు అవన్నీ ఇస్తే నా బొమ్మలకు పెట్టుకుంటాను అంతే. ఇక్కడ ఎవరు ఉత్సాహం వాళ్ళది, ఏం చేస్తాం. సరే, మొత్తానికి ఈ విధంగా అక్కడ పొలిమేరల దాకా వెళ్ళేటప్పటికి దగ్గరలో శ్మశానము, ఇటువైపు పొలిమేరల కనుక మొత్తం సేనలు ఉన్నాయి, కౌరవ సేనలు. ఆ కౌరవ సేనలు అప్పటికే గోవుల్ని బంధించి ఉంచే తమ హస్తగతం చేసుకున్నాయి. అది దూరం నుంచి, ఇంచుమించు చాలా దూరం నుంచి చూశాడు ఉత్తరుడు. ఎన్ని కబుర్లు చెప్పాడు వచ్చాడండి. హృష్టరోమా భయోద్విగ్రహ పార్థం వైరాటిరబ్రవీత్. కిరీటితో వైరాటి అంటున్నాడు. అంటే విరాటరాజపుత్రుడైనటువంటి ఉత్తరుడు అంటున్నాడు, నోత్సహే పురిభిర్యోద్ధం రోమహర్షం హిపశ్యమే. ఒక్కసారి నా ఒళ్ళు చూడు, ఇలా వణికిపోతుందో, ఒళ్ళు వణికిపోతుంది, జలధరిస్తోంది, సుమా చెమట్లు పడుతున్నాయి. అందుకు ప్రతియోద్ధం నశక్షామి కురు సైన్యం అనంతకం. ఎంత సేన వచ్చారు, నిలబడ్డ వాళ్ళు ఒక్కొక్కటి సింహంలో ఉన్నారు. నేను వీళ్ళని ఎదుర్కొనలేను సుమ. ఇట్టగుటెరుగక వచ్చితి మెట్టకో, ఇట్టగుటెరుగక వచ్చితి మెట్టొక మనభంగి వీరులందరును కడున్ బెట్టెదురు మనకు మార్కొను నట్టి కొలది కాదు భీతి అడరెడు తోడ్తో. భయం కలుగుతోందయ్యా. పైగా కౌరవసేన జూచి వడకెం దొడగెన్ మదితోడ మేలు. మనసుతో పాటు శరీరం కూడా వణికిపోతుంది కౌరవసేన చూస్తుంటే. నీ ఊరకు పోవచ్చుంక ఇది ఎప్పునే, నేను అరుస్తున్నా, రథం తోలుకుపోతున్నావేంటి కొడుసుమా. నీ ఊరక పోవచ్చుంక ఇది ఎప్పునే ఇప్పటి భంగి జూచినన్ వీరల నేను మార్కొనమి నిశ్చయం. ఇప్పుడున్న పరిస్థితి చూస్తూ ఉంటే వీళ్ళతో నేను ఎదుర్కొనలేని నిశ్చయమైపోయింది. అందుకే అట్లగుటన్ రయంబునం తేరుమరల్పు. రథాన్ని వెనక్కి తెప్పవయ్యా. ప్రాణములు తీపన మున్ వినమే బృహన్నలా. ప్రాణములు తీపన మున్ వినవే బృహన్నలా. వాడు బాధపడదు. ఎందుకు చెప్పాలిపోతుంటే ప్రాణాలు తీపి. అప్పుడు ఆయన అన్నట్టు, ఇదేమైనా బాగుందా? స్వయమేవ చ మామార్థ వహమాం కౌరవాన్ ప్రతి. నువ్వేమని చెప్పావు? నన్ను కౌరవుల దగ్గరికి తీసుకుపో అన్నావు. అంతేకాదు, అంతఃపురంలో వాళ్ళందరి ముందు ఎన్ని చెప్పావయ్యో కబుర్లు, ఉత్తర ప్రగల్భాలని. అందుకే పేరు వచ్చింది. భారతంలో ఎన్నో భారతీయ జనజీవనంలో కలిసిపోయాయండి. శల్యసారథ్యం, ఉత్తరుని ప్రగల్భాలు, ధర్మరాజు లాంటి వాడండి ఈ మాటలన్నీ. అందుకే ఎవరు ఎంత తలకిందులుగా దుష్ప్రయత్నాలు చేసినా భారతీయుల గుండె చప్పుడు రామాయణ భారతాలు, వాళ్ళ రక్తంలో ప్రవహిస్తుంటాయి రామాయణ భారతాలు తీసుకోండి. అది వాటి యొక్క సజీవమైనటువంటి పాత్రలు ఇందులో కనబడుతున్నాయి. స్వయమేవచ మామాత్త వహమాం కౌరవాన్ ప్రతి. నువ్వే పంపించమన్నావు, నేను తీసుకొచ్చాను ఇక్కడికి. పైగా మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళందరూ మొహం ఎలా చూస్తావు నువ్వు? అంతిపురములోన కలయంగన వెల్లను నిమ్మనంబులన్. నువ్వు ఆ బోల్డుని కబుర్లు చెప్పు. సంతస మందగా పశుల జయ్యన తెచ్చెదనంచు భూని నీవెంతయు మేటివై అరదమెక్కి రయంబున తెచ్చి ఇచ్చెనంటివి. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడేవని బాగుందా అని అనగానే, నన్ను ఆడవాళ్ళు అవమానిస్తే అవమానించి వీళ్ళు మొత్తం ఈ రాజ్య సంపదంతా దోచుకుపోని ముందు నా ప్రాణాలని దక్కించుకోవాలి. కామం హరంతు మత్స్యానాం భూయాంస కురవో ధనం ప్రహసంతు చ మా నార్యో నరావాపి బృహన్నలే. ఆడవాళ్ళు నవ్వని, మగాళ్ళు నవ్వని, మొత్తం మత్స్యరా సంపదలు పోని. సంగ్రామైన చ కార్యం మే. నేను యుద్ధంలో నేను ముందుకు వెళ్ళలేను అని ఇత్యుక్త్వా ప్రాద్రవద్భీతో రథ ప్రస్కంద్య కుండలి. ఒక్కసారిగా హఠాత్తుగా రథం నుంచి దుమికెట్టాడు. ఇక్కడ నేను కాసేపు రథం ఆపి మాట్లాడాడు బృహన్నల. అంతే, అదే అదనుగా తీసుకుని ఒక దుముకు దుమికి పారిపోవడం మొదలుపెట్టాడు.
అతడి పారిపోతుంటే ఈయన దిగాడు. పైగా బృహన్నల వేషానికి తగ్గట్టుగా దీర్ఘాం వేణీం విధున్వాన సాధు రక్తే చ వాససి విధూయ వేణీం ధావంతం అజానంతోర్జునం తథా ఏవముక్త్వాత్ కౌంతేయః సోవప్లుచ్చరథోత్తమాత్. నిజంగా బొమ్మ గీసినట్టు వర్ణిస్తాడు వ్యాసుడు, అందుకే నిలిచిపోయింది భారతం. దీన్ని ఎవరో మళ్ళీ చిత్రీకరించి సెల్యులాయిడ్ మీద చూపించక్కర్లే, చక్కగా వినగలిగితే మన మనస్సుని సెల్యులాయిడ్ చేసి అద్భుతంగా వ్యాసుడే ప్రొజెక్ట్ చేస్తారండి ఆ భారతాన్ని. ఇది తెలుసుకోవాల్సింది. అంత రమ్యంగా కనిపిస్తుంది ఇక్కడ దృశ్యం. ఎలా పెడుతున్నాడయ్యా వెనకాల బృహన్నల అంటే పొడుగైన జుట్టు విదిర్చి ఎర్రని వస్త్రం ధరించాడు, పైకెత్తి పరుగెడుతున్నట్టండి వెనకాల. అది చూసి అటున్న కౌరవులందరూ ఇప్పుడు మీరు నవ్వినట్టు నవ్వేట. ఎలా పరిగెడుతున్నాడు చూడ పేడివాడు అంటున్నారు దూరం నుంచి. వాళ్ళకి కనిపిస్తే దూరం నుంచి చూస్తుంటే ఆ శరీరాకృతి ఏదో అర్జునుల్లా ఉందో అనుకుంటున్నట్టు ఎవరికి వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఉత్తరంత ప్రధావంతం అభిరుచ్య ధనంజయ గత్వా 10 తూర్ణం కేశపక్షే పరామృశత్. ఇంకా 100 అడుగుల దూరంలో ఉండగానే అర్జునుడు ఆ ఉత్తరుడు యొక్క జుట్టు పట్టుకున్నాడు గట్టిగా, దగ్గరికి లాగాడు. ఏమిటయ్యి ఇది అని అంటే భయంతో వణుకుతున్నాడు ఆయన. అప్పుడు ఒక మాట అన్నాడు, పోన్లే నీకు యుద్ధం చేయడానికి ఉత్సాహం లేకపోతే యుద్ధం చేయాలనుకుంటున్న నాకు నువ్వు సారథిగా ఉండు అని చెప్పాడు ఇక్కడ.